నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం హుజురాబాద్లోని పలు వార్డులలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్న ఇటీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్ కేసీ రెడ్డి, లావణ్య, బండా సింధు, బండా నరేష్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, ఉమయ్య, నాయకులు శ్రీధర్, పూర్ణచందర్, ముత్యాలరాజు, తిరుమల్ రెడ్డి, సారయ్య, డిష్ రమేష్, బోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సతీష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి సతీష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాజేశ్వర కనవండి. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ఆగ్రో డీలర్లు సమ్మెబాటకు దిగారు. సోమవారం స్థానిక గాంధీగంజ్లోని ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ దుకాణాలను డీలర్లు మూసివేశారు. కంపెనీలకు, రైతులకు ఇబ్బంది పెట్టేలా ఉన్న అంశాలను రద్దు చేయాలని, లారీల్లో రవాణా ఛార్జీలు తగ్గించాలని, డీలర్ మార్జిన్ 8% పెంచాలనే డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు ఆ సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. దుకాణాల బంద్ ఈ ప్రాంతం నిర్మానుషంగా మారిందన్నారు. అగ్రో డీలర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా తరఫున బంద్ నిర్వహించడం జరిగింది. అయితే అది కాకుండా స్టేట్ వైడ్గా మొత్తం అగ్రో డీలర్స్ అసోసియేషన్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ షాపుల్లో ఒకరోజు కోసం బంద్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం రైతుల మేలు కోసమే అని మేము భావిస్తున్నాము. మా యొక్క కొన్ని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో ఒక 3-4 పాయింట్లు ఏదైతే ఉన్నదో రైతుల శ్రేయోభిలాష దానికోసము అది మీకు కొన్ని వివరిస్తాను. ఫస్ట్ అయితే ఏదైతే కంపెనీలు ఫర్టిలైజర్స్ మాకు సప్లై చేయడం జరుగుతుందో అనివార్య వస్తువులు లింక్ ద్వారా డీలర్ల పైన మూత ఇస్తారు. ఆ లింక్ ఏదైతే ఉన్నదో అది అనవసరంగా డీలర్ల తలపై పెట్టి ఫర్టిలైజర్ సేల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులు కూడా ఇబ్బంది పడతారు. మేము లింక్ అనేసరికి రైతులకు కూడా సాఫీగా ఫర్టిలైజర్ దొరకదు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఈ లింక్ అనే ఏదైతే ప్రోడక్ట్ పైన ఫర్టిలైజర్స్ పైన లింక్ విధిస్తారో దానికి అవసరం లేకుండా లింకులను ఇవ్వకూడదని చెప్పి ఒక అంశం. అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ఎగురవేసిన గులాబీ జెండా నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పట్టాపురం వెంకటరాజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
హిందూపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం ప్రజల కష్టాలు పోవాలంటే మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి 26 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఎదురు చూస్తా ఉన్నారు. మరి దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఎట్లా నిలిచినాయో తెలంగాణ ప్రజలందరూ గమనించారు. మరి అనాదిగా సమైక్య రాష్ట్రంలో అణచివేయబడ్డ తెలంగాణ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అత్తమ్మ గారి నాయకత్వం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీచక్రమునకు పంచామృత అభిషేకము, కుంకుమార్చన మరియు మహిళలచే సామూహిక వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో జరిగాయి. కిర్లంపూడి, ప్రతిపాడు, ఏలేశ్వరం ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరువూరులో పెట్రోల్ బంకులో 3 రోజులు డీజిల్ లేక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ పడుతున్న ఇబ్బందులు మీడియా వారికి ఆవేదన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్ తెలియజేయడం జరిగినది.
మాట్లాడారా కూడా కర్ర పట్టుకోమన్నా बात कर रहा हूँ सर। తిరువూరులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద భారీగా క్యూ కట్టిన వాహనాలు. పోలీసుల పహారాలో డీజిల్ కొడుతున్న బంక్ నిర్వాహకులు. జాతీయ రహదారిపైకి క్యూ కట్టిన లారీలు, ఆటోలు. తిరువూరు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొరత వల్ల నిలిచిపోయిన ప్రైవేట్ అంబులెన్స్లు. క్యాన్లలో డీజిల్ తీసుకెళ్లేందుకు నిన్నటి నుండి వేచి ఉన్న రైతులు. గత 3 రోజులుగా డీజిల్ లేని కారణంగా లారీ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డ్రైవర్. డీజిల్ ఒకే బంకులో ఉండడంతో వాహనదారుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళన. నేటి నుండి 10% అదనంగా సరఫరా ఉందని చెబుతున్న అధికారులు. క్షేత్రస్థాయిలో బంకుల్లో దర్శనమిస్తున్న డీజిల్ నో స్టాక్ బోర్డులు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తున్న పోలీసులు. నేను ఇక్కడ నీకు ఇక్కడ బందోబస్తు చేయడానికి వచ్చా. ఈ పని మీకు కూడా చేయలేదండి. ఇక్కడ మీకు మొత్తం రోడ్డు మీద బండి ఆగిపోయి ఒక మనిషి పెట్టుకోవాలి మీరు. నేను నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిన ఇప్పుడు వరకు ఏం లేకుండా ఆటోకి 500 అంటారా, కారుకి బండి రమ్మంటున్నారు. శని బండి రావడానికి అక్కడ నుంచి అటు వచ్చింది అన్న శని బండి. శని బండి రావడానికి అక్కడ నుంచి రావడానికి ఇటు కొట్టి 5 గంటలు ఎక్కువైంది. అది ఇక్కడికి వచ్చాక క్యాన్లు అంటారు, క్యాన్లు లేదంటారు, ఆటోలు కొంటారు, 500 అంటారు. దానికి దీనికి సమయనా? అదేమన్నా పొందనేనా అన్న? ఆటోలు ఎంత పడుతుంది? మొత్తం కలిపిన ఆటో వాడు కొట్టించేది 500 రూపాయలు. ఆయన రోజుకు 200 పడుతున్నా, రోజుకు 10 నుంచి 15,000 దాకా పట్టింది. 20-30 రూపాయలు రైతే వద్దు. ఏం చెప్తున్నారు? ఆటోలు పట్టండి, లైన్లో వచ్చిన బళ్ళు పట్టండి అంటే ఎడ కొడతారన్న ఇక్కడ క్యాన్లు పిచ్చోళ్ళు అయింది. इंदौर का मैं इधर डीजल एयर ले गया 3 रोज से डीजल नहीं मिलता. वो अभी भी 4 लाख में डीजल नहीं తిరువూరు బంక్లో పెట్రోల్ ఎక్కడ ఏ బంక్లో కూడా లేదండి. ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ బంక్లో ఒక్కదాంట్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. మరి తెలంగాణ నుంచి వెహికల్స్ అన్ని లారీలు కానివ్వండి, మోటార్ సైకిల్ కానీ చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంది ఇక్కడ. మరి పెట్రోల్ సమస్య కానీ డీజిల్ సమస్య కానీ ఎప్పుడవుతుందా ఏంటని ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు త్వరగా చర్యలు తీసుకొని మరి వీళ్ళని త్వరగా ఈ షార్టేజ్ని తగ్గించి సరఫరా చేయవలసిందిగా మా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కోరకమవుతుంది. థ్యాంక్ యూ. నర్సింహులపేట మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుకు ట్యాంకర్ చేరడంతో ఇంధనం కోసం వాహనాలు భారీగా చేరాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు డ్రైవర్లు క్యూలలో నిలబడగా డీజిల్ క్యాన్లతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వరుసలో కనిపించారు. బంక్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా బైన్సాలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బైన్సాలో హిందూ ఉత్సవ సమితి, హిందూ వాహిని, గో సంరక్షణ సమితి నాయకులు సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు గోపూజ నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. గోవధను నిషేధించి గోసంతతి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండప్ కాశీనాథ్, ధనుంజయ్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో
మన గోమాత అయినటువంటి గోమాతను రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని భారతదేశం మొత్తంలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులన్నీ కలెక్టర్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు బహింసా పట్టణంలోని మన యొక్క సబ్ కలెక్టర్ ఆఫీస్లో మన ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఈరోజు మా బహింసా తరఫున ఈరోజు గోమాతను రాష్ట్రీయ మాతగా ప్రకటించాలని ఈరోజు మా బహింసా తరఫున మేము మెమోరాండంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందువరకంటే ఈరోజు గోమాత అంటే మనకు తల్లితో సమానము. ఈరోజు తల్లి లేని పిల్లలకు కూడా గోమాత ఆవు పాలతో ఈరోజు రక్షించి మన ప్రాణాలందరినీ మనం కాపాడుకోగలుగుతున్నాము. అలాంటి మాత మనకు ఈరోజు గోమాత వలన మనకు ఎన్నో సురక్షలు మనకు ప్రాణాలు మన ప్రకృతిని కాపాడుతున్న మన జంతువు మన గోమాత. అలాంటి మన గోమాతను ఈరోజు మన భారతదేశంలో మనము ఆ జంతువును కూడా మనము సురక్షితంగా చూసుకోలేకుంటే రేపటి నాడు భవిష్యత్తులో కూడా మన భారతదేశంలో ఎలాంటి సునామీలు వస్తున్నాయో అలాంటి సునామీలు ప్రకృతి పరంగా అనేది వస్తుంటాయి. అందుకొరకు ఇప్పటి నుంచే మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన యొక్క గోమాతను మనము రక్షించుకోవాలనే ఉద్దేశంతో మన గోమాతను రాష్ట్రీయ జంతువుగా ప్రకటించి మన గోమాతను మనం అందరి సురక్షితంగా ఉంచాలని మా తరపు నుంచి హిందూ ఉత్సవ తరపు నుంచి హిందూ వాహిని తరపున మేము కోరుకుంటున్నాము. పలమనేరు పట్టణంలో ఈరోజు భారత జనగణన 2027 ప్రచార కార్యక్రమంలో భాగంగా 5K రన్ను ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో జనగణనపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, ఖచ్చితమైన సమాచారం అందించడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ సెన్సస్ 2027లో భాగంగా మనకు అందరికి కూడా ట్రైనింగ్ అనేది కూడా ఎన్ఎంరేటర్స్కి ఇవ్వడం జరిగింది. ఈ సెన్సస్ అనేది గత 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల. 2011 తర్వాత ఈ సెన్సస్ జరగలేదు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎన్ఎంరేటర్స్ అందరూ కూడా ట్రైనింగ్ కూడా 3 బ్యాచ్లుగా మన పలమనేరు పురపాలక సంఘ పరిధిలో ఇవ్వడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది పెట్టడం జరిగింది. గతంలో అంతా మాన్యువల్గా ఉండేది. ఇప్పుడంతా కూడా డిజిటల్ సిస్టంలో యాప్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఈజీగా ఉండాలి, డేటా కూడా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఇది 2027 మార్చి వరకు ఉంటుంది. మనకు రేపు నెల 1వ తేదీ నుంచి ఫిజికల్గా కూడా డోర్ డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. దాదాపు మన పలమనేరు పట్టణంలో 85 ఎన్ఎంరేట్ బ్లాక్స్ అన్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. దానికి ఒక బ్లాక్ ఒక ఎన్ఎంరేట్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మనకు 5K రన్ అనేది అవేర్నెస్ కోసం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన పలమనేరు పట్టణంలో కూడా స్వచ్ఛ సర్వేక్షణ కూడా జరుగుతుంది. అది కూడా మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన పలమనేరు అవార్డు నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చేదానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే ప్రభుత్వంలో మనకు గుర్తింపు అనేది వస్తుంది. దానికి కూడా మనకు మార్కులు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరులు కూడా ఇంటింటికి మన వర్కర్ పంపిస్తున్నాము. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మన వర్కర్ కూడా తడి చెత్త పొడి సపరేట్ చేస్తున్నాం. అది కంపోస్ట్లో ప్రాసెసింగ్ చేస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన లెగసీ వేస్ట్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రెష్ వేస్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా 162 లక్షలు ఒక బిల్డింగ్ పనులు స్టార్ట్ అయినాయి. అవి మే నెలాఖరుకు కంప్లీట్ అయితే అప్పుడు కూడా ఒక మెగా ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మనకు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం వల్ల మనకు జీరో వేస్ట్ మేనేజ్మెంట్ వస్తుంది. ఆరోగ్యంగా మనం చెత్త రోడ్లపైన వేయకూడదు, కాలువలు వేయకూడదు. ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎంత మిక్స్డ్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ కొండలు అయిపోయి లగేజీ పెరిగిపోయి మళ్ళీ గవర్నమెంట్ కదనం పడుతుంది. అలాగే ప్లాస్టిక్ కూడా మనం నిషేధించినాము. ఏదైతే మనకు 120 మైక్రాన్స్ మనం లోపల ఉండేటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతా నిషేధించినాం. దానిపైన కూడా మనకు పలమనేరు పరిరక్షణ సమితి, అలాగే మన సీతారామయ్య, మన కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్లు అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా మనం అంతా సహకరించాలా. మన ఊరి పలమనేరు ఎప్పుడు కూడా ముందంజలో ఉండాలి. ఆల్రెడీ మనకు 2025లో మనకు అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా
పల్మనేరులో మనకు స్వచ్ఛ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అక్టోబర్ 6వ తేదీ. అలాగే ఇప్పుడు కూడా మనకు జాతీయ స్థాయిలో దాదాపు 936 మున్సిపాలిటీలు దేశ స్థాయిలో పాల్గొంటున్నాయి. 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి పట్టణంలో అన్నీ కూడా పాల్గొంటున్నాయి. అందులో ఫస్ట్ బ్యాచ్ మందే ఇప్పుడు పంపించినారు టీము. స్వచ్ఛ మొత్తం అది ఇండియా లెవెల్లో జరుగుతుంటుంది కాబట్టి టీం కూడా ఇండియా లెవెల్లో వచ్చినది. అది కూడా ప్రజలంతా సహకరించి మనం ఈ 2 కార్యక్రమాలు విజయవంతం చేస్తారని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీజిల్ మరియు పెట్రోల్ కొరత కారణంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బంక్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోపణల ప్రకారం పెట్రోల్ బంక్ యాజమాన్యం లీటర్కు 6 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ స్టాక్ లేదంటూ సరఫరా చేయకుండా నిరాకరిస్తున్నారని కూడా గ్రామస్తులు ఆరోపించారు. मैं बताती हूँ.